హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు సరస్వతి. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇక ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే, ఇప్పటిదాకా మీరు అయోధ్య వీడియోస్ చాలా చూసి ఉంటారు, కానీ ఎక్కడ ఏ వీడియోలో కూడా ఇప్పుడు నేను చూపించబోయే వీడియోలు మీకు ఎక్కడ చూపించలేదు ఎవరు. ఆ వివరాలన్నీ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూసి నచ్చితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఐదు లక్షల మందిలు అయోధ్య వస్తా స్వాमीలు अन्नम व्यवस्था रहने का व्यवस्था किया. ఇది రోడ్ పేర్ సయ్యద్ మార్గ్ 92లో ములాయం సింగ్ సీఎం గలాటా कराया. 300 మంది రోడ్లు చంద్రపారు. ఆత్మ సంతోషం 24 గంటే సీతారామ సీతారామ స్వామి వర్ణం. బ్యాక్ సైడ్లో సీతా అమ్మ వంటశాల అమ్మ. ఈ దేవాలయం అయోధ్యలోనే ఉంటుంది. ఒక వేద పాఠశాల ఉంటుంది. ఆ వేద పాఠశాలకి దగ్గరలోనే ఈ సీతారాముల వారి గుడి ఉంటుందన్నమాట. అయితే ఆ గుడిలో ఇక్కడ కనపడుతున్న ఇవన్నీ అక్కడే ఉన్నాయన్నమాట. అయితే సీతమ్మ వారు వంట చేసిన వంటశాల ఉందని చెప్పి ఇందాక అతను చెప్పాడు కదా. అలా ఒకవైపు వంటశాల, ఇంకొక వైపు ఆ శ్రీ మహావిష్ణువు తన అవతారాలలో ఏ అవతారంలో ఏమేవి చేశారో అవన్నీ మ్యూజియం ఉందన్నమాట. అంటే విష్ణుమూర్తిగా ఏనుగుని గజేంద్ర మోక్షంలో ఎలా కాపాడాడో అది ఉంటుంది. అలాగే శ్రీరామచంద్ర ప్రభు రావణాసురునితో యుద్ధం చేసిన సన్నివేశాలు కూడా ఇక్కడ కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తారు. అలాగే తన గుండెల్ని చీల్చి తన గుండెలో ఉన్న సీతారాములని చూపించిన ఆంజనేయ స్వామి కూడా ఉంటారు ఇక్కడ. ఇక శ్రీకృష్ణ భగవానుడు గోపికలతో ఆడుతున్నట్లుగా ఉంటుంది. అలాగే తాను జన్మించినప్పుడు దేవకీ వసుదేవులు బందికానాల్లో ఉంచినట్లు, అలాగే శ్రీకృష్ణ జన్మస్థలం కూడా ఇక్కడ ఇలా పిక్చర్లలో అంటే ఈ బొమ్మల రూపంలో ఇక్కడ ఉంచారనమాట ఈ మ్యూజియంలో. శివధనుస్సును విరిచిన శ్రీరామచంద్రుల వారిని స్వయంవరం చేసుకుంటున్న సీతమ్మ తల్లి కూడా ఇక్కడ కనపడుతుంది. ఆ శ్రీకృష్ణ భగవానుడు పగబట్టిన వరుణదేవుడి నుండి తన గోకులాన్ని రక్షించుకోవడం కోసం తన చిట్కెన వేలిపై గోవర్ధనాన్ని ఎత్తి తన గోకులంలో ఉన్న ప్రజలందరినీ కాపాడిన చిత్రం కూడా ఇక్కడ ఉంటుంది. అయితే మామూలుగా మనం ఎక్కడైనా ఒక చోట నిల్చున్న విగ్రహాలని అలా చూస్తాం, కానీ కదులుతున్నవి చూడం కదా. మామూలుగా అంటే తోలుబొమ్మలాట ఉంటుంది, కానీ అది వేరే. ఇక్కడ విగ్రహాలే కదులుతూ ఇప్పుడు ఆ సన్నివేశం జరుగుతుందా అనే ఫీల్ వచ్చేలాగా ఇక్కడ వీటిని క్రియేట్ చేశారు చూడండి. ఇక ఇక్కడ కనిపిస్తున్నది సీతమ్మ వారు నీళ్లు తోడిన బావి ఆట. అక్కడ ఆ అమ్మవారు తోడినప్పుడు గిలక అన్నమాట ఇది. అయితే ఈ బావిని పూర్తిగా పూడ్చి ఇలా ఉంచారని చెప్పి చెప్తున్నారు.
ఇక ఇక్కడనే పక్కన ఒక అన్నదాన సత్రం కూడా ఉంటుంది. ఈ వేద పాఠశాలకు సంబంధించింది అది. అయితే ఇక్కడ భోజనం చేసిన తర్వాత మనకి ఎంత ఇష్టం ఉంటే అంత విరాళంగా కూడా ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ ఈ మ్యూజియంలో ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క అంటే ఆ స్వామివారు చేసిన లీలల్ని ఇక్కడ మనకు కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తున్నారు. అంటే శ్రీరామచంద్ర ప్రభు ఏమో రావణాసురునితో యుద్ధం చేసిన సన్నివేశం, అలాగే విష్ణుమూర్తి గజేంద్ర మోక్షంలో ఒక మొసలి నుంచి ఏనుగుని రక్షించిన సన్నివేశం, ఇంకా అలాగే శ్రీకృష్ణ భగవానుడు తన ప్రజలని గోవర్ధనగిరి ఎత్తి కాపాడిన సన్నివేశం, గోపికలతో ఆడిన సన్నివేశం, ఇలా ఒక్కొక్క సన్నివేశాన్ని మనకి కళ్ళకు కట్టినట్లుగా ఇక్కడ చూపిస్తున్నారు. అది చాలా అబ్బురం అనిపించింది. ఇది కూడా ఈ గుడి ప్రాంగణంలోనే ఒకవైపు ఉంటుందన్నమాట. అందరి గురువులు ఉంటారు కదా, సద్గురువులు, ఆ గురువుల విగ్రహ ఫోటోలతో పాటు ఇలా భజనలు కూడా జరుగుతుంటాయి అక్కడ. ఇదండి ఈరోజు వీడియో విశేషం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.